కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 16వ భాగం 15/6/20. రైలు గ్రహణం కథ. సుందర్రావుకు భలే హుషారుగా ఉంది. అసలు అంతకుముందు రాత్రి నిద్ర పడితేగా గంటకోసారి లేచి కూర్చొని రైలు భోపాల్ స్టేషన్ వచ్చి ఉంటుందని, గ్వాలియర్ దాటి ఉంటుందని, బోనా దగ్గరికి వస్తుంటుంది అంటూ అంచనాలు వేస్తూ ఎలాగైతే తెల్లారి 5ంటికే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఎన్నడూ అంత తెల్లవారుజామున లేచినవాడు కానందున కొంత ఆ పూట నేరద వస్తున్నందువల్ల మరింత అతగాడికి యావత్ చరాచర ప్రపంచము వినూత్నంగా శోభాయమానంగా కనిపిస్తుంది. పని మనిషి 6ంటికి వచ్చింది. ఆ ఉన్న 4 గిన్నెలు తోంపెట్టి వెళ్తూ అడిగింది, అమ్మగారు ఇవాళ వస్తారు కదండి? అవునవును, ఇవాళ 10ంటికి రావాలి. ఆ వెధవ బండి సరిగా వచ్చి ఏడిస్తే కదా. చూశావు గంగమ్మ, మన దేశంలో రైలు బళ్ళున్నాయే, అవి జపాన్లో ఎద్దు బళ్ళ కన్నా స్లో. ఒక్కోసారి ఇవాళ రావాల్సిన రైలు బళ్ళు రేపు కూడా వస్తూ ఉంటాయి. అవి అసలు రైలు బళ్ళు కావు, శాపగ్రస్తాలైన నల్ల నత్త గుల్ల అంటూ గడగడ ఆవేశంతో మాట్లాడేశా. ముక్తసరిగా ఏదో ఒక మాట తప్పిస్తే ఎక్కువగా మాట్లాడని బాబుగారు ఇలా నిమిషాల తరబడి మాట్లాడటం మంగమ్మకు వింతగా అని. రైలు బళ్ళు, రైట్ సోదరులు, జంబో జెట్లు, వ్యోమనౌకలు ఇలాంటి విషయాల మీద అనర్గళంగా మరో 4 నిమిషాల మాట్లాడిన తర్వాత తన ఎదుట నిల్చుంటున్నది అక్షరం ముక్కరాని అంట్లతోమే మనిషి అని తెలుసుకొని ఔటర్ సిగ్నల్ దగ్గర ఎర్ర దీపం చూసిన రైలు బండిలా ఠక్కున ఆగిపోయాడు సుందర. అయితే నేను మధ్యాహ్నం వస్తానండి అంది. సరే రా అన్నారు. ఆ వేళ సోమవారం. మామూలుగా అయితే నీరద పుట్టింటికి వెళ్ళిన ఈ 2 నెలల మంగమ్మ ఒక ఆదివారం మినహాయిస్తే పొద్దున పూట మాత్రమే వచ్చి వెళ్ళే. ఇవాళ ఇంటిల్లాలు వస్తోంది కనుక షిఫ్ట్ మారుతో. మంగమ్మ అలా వెళ్ళగానే కాఫీ తయారు చేశాడు. సదరు దివ్య పానీయాన్ని సేవిస్తుండ పేపర్ కుర్రాడు డైలీ టైమ్స్ పడేసి వెళ్ళాడు. యథాలాపంగా ఎడంచేత్తో దాన్ని తీసి 90-79 మరణం అన్న శీర్షిక చూసిన సుందర్రావు కుడి చేతిలోని వేడి కాఫీని నోట్లో పోసుకొని తెనాలి రామలింగడి పిల్లిలా కుయ్యోమని అంటూనే దృష్టి మరల్చకుండా దినపత్రిక చూసి పశ్చిమ జర్మనీలో గెట్స్విల్ విమానాశ్రయం ఆఫ్ఘన్ విమాన పతనం అన్న ఉపశీర్షకు చూసి మనసు కుదటపడి ఆ వెనువెంటనే అతనికి ఆ దినపత్రిక మీద కోపం వచ్చి వెధవ శీర్షిక వీడు ఎవరి సబ్ ఎడిటర్ అలా గుండె అరిసిపోయేలా 79 మంది దుర్మరణం అన్న దానిపై పంక్తిలో వీడి బుర్రకాయనంత అక్షరాలతో వేసి అసలు వివరాలు కింద పంక్తిలో వీడి బుర్రలోని సరుకంత చిన్నక్షరాలతో వస్తాయి. వీడేం జర్నలిస్ట్ అండి బాబు, ఆ దేశమా? ఆఖరికి పత్రికలు కూడా అసమర్థుల చేతిలోకి వచ్చేశాయా అని కోపించి తర్వాత శాంతించిన వాడై ఆ పత్రిక రాబందు మొదటి పూటలోని ఇతర శీర్షికలు చూసి దొమ్మగూడెంలో నక్సలైట్ సంఘర్షణ, 9 కాశీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్కు కత్తిపోటు, ఢాకాలో తుపాకులు 8 మంది, ఆగ్రాలో మహిళ అడ్వకేట్ మానభంగం, వియత్నాంలో 256 అమెరికన్ల బలి. అబ్బబ్బబ్బ! హాయిగా తెల్లారి ఆకాశం నిర్మలంగా నీలంగా ఉంది. సూర్యుడి లేలేత కిరణాలు అందంగా వెలుగుతున్నాయి. పక్షులు కుహుమంటున్నాయి. వీధిలో పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. పక్కింటామెతో ఆమె మొగుడు సరసాలాడుతున్నాడు. కనుల నిండుగా నేడు అని కమ్మగా పాడుతోంది రేడి. ఇంత హాయిని, ఇంత సుఖాన్ని, ఇంత ఆనందాన్ని మంట కలిపి నాశనం చేసి పాలసముద్రం వంటి మనసులో నిప్పుల వాన కురిపించడానికి తయారవుతోంది దినపత్రిక అని
విసుక్కున్నాడు సుందర్. అసలు కొన్నాళ్ళు దినపత్రికను ఆపేస్తే ఈ యుద్ధాలు ఆగిపోయి ఈ భూమి మీద శాంతి నెలకొంటుందేమో. ఎవరన్నా ఈ థాట్కి మాట చెబితే బాగుండు. లేకపోతే కనీసం దినపత్రికనేవి పొద్దుటి పూట అచ్చై బజారులోకి రాకూడదని, ఏ మధ్యాహ్నమో సాయంకాలమో మాత్రమే రావాలని శాసనం చేయించాలి. ఇది వీలు కాకపోతే ఈ హత్యలు, శవాలు, మంటలు, మానభంగాలు వీటన్నిటి ఏ మధ్య పేజీలు అఘోరిస్తే బాగుండు అని దినపత్రికల గురించి కాస్త సవివరంగా గుణుక్కుని పక్కింటి వాళ్ళమ్మాయి బడి బస్సు హారన్ మోగింది. వీధిలో 8 అవవస్తుందని తెలిసి ఉలిక్కి పడ్డాడు సుందరం. ఇక వెధవ పత్రిక చదివి ఉల్లాసము పాడు చేసుకోదలచలేదు. పత్రిక అలా విసిరేశాడు. ఈల వేసుకుంటూ మధ్య మధ్య ఆపుతూ షేవింగ్ చేసుకున్నాడు. వేనీళ్లతో స్నానం చేశాడు. సబ్బు మారు ఎక్కువగానే రుద్దుకున్నాడు. తీరా స్నానం అయ్యాక చూస్తే ముందుగానే తువ్వాలు తెచ్చి పెట్టుకోలేదని అర్థమై ఇస్త్రీ పంచెతో ఒళ్ళు తుడుచుకున్నాడు. రేపటి నుండి నేరద అన్నీ జాగ్రత్తగా ముందే అమర్తు. ఇట్లాంటి మతిమరుపు పనులేమీ చెయ్యకుండా 1000 కళ్ళ చిరునవ్వుల జల్లులతో తను చూసుకుంటుంది అనుకున్న ముకుంద సుందర్రావు గుండెలో వెన్నెల వెలిగింది. స్నానం అయ్యాక బట్టల అధ్యాయం దగ్గర మళ్ళీ నేరదే తయారు. ఆమె దిష్టికిష్టమైన చాక్లెట్ రంగు టెర్లిన్ ప్యాంట్, ఆకాశపు నీలం రంగు సాక్సు తొడుక్కున్నాడు. ఫ్లాస్కులో వేడి కాఫీ పోశాడు. అలసిపోయిన నీరద ట్యాక్సీ దిగగానే ఇవ్వాలి కదా. హోటల్ వాడుతూ క్యారియర్ పంపించమని చెప్పాడు. ఆ క్యారియర్ని పక్కింటి ఆవిడ తీసి ఉంచుతానని పెరుగు సరే రాత్రే తోడు పెట్టాడు. ఇల్లు ఉల్లము నీరదకు స్వాగతం చెప్పటానికి సిద్ధంగా ఉంది. 8:30 సుందర్రావు వీధి తలుపుకు తాళం పెట్టి బయలుదేరాడు. పాట పాడుకుంటూ వెళ్ళి బస్టాండ్లో నిల్చొని అలా వెళ్ళి నిల్చున్న 29 నిమిషాలకు కానీ బస్సు రాదు. ఆ 29 నిమిషాలు సుందర్రావు మౌనంగా చేసిన విమర్శనలు విని ఉంటే ఆ బస్సు రవాణా సంస్థ వాళ్ళంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. సరిగా ఆ 29 నిమిషాలు ఆ పట్టణం పెద్ద రోడ్డు మీద ఒక ట్యాక్సీ కానీ ఆటో కానీ కనపడకపోవటం చూసిన సుందర్రావు మనసులో ఒక క్షణం చూశావా మానవ సంకల్పం ఎంత బలహీనమైందో అన్న వేదాంత భావం మొలకెది. ఆ మొలక మారాకు తొడక్క ముందే 16వ నెంబర్ బస్సు వచ్చాయి. బస్ ఎక్కి నిలబడిన సుందర్రావు వాచి చూశాడు. 9:20. ఇంకొక పావు గంటలో తాను స్టేషన్ చేరతా. అప్పటికి రైలు బండి రావటానికి 20 నిమిషాలు. బస్సు దిగాడు. స్టేషన్లోకి అడుగుపెట్టి ప్లాట్ఫారం టిక్కెట్లు కొన్నాడు. స్టేషన్ హాల్లో గడియారం 9:42 చూపిస్తుంది. పరుగెత్తి వెళ్ళి ఎంక్వైరీ కిటికీ దగ్గర జనం విపరీతంగా ఉన్నారు. కేకలు, పెడబొబ్బలు, అరుపులు, ఆశ్చర్యార్థకాలు, గందరగోళంగా ఉంది పరిస్థితి. గుంపులోకి చొరబడి కంచుబంటి కంఠంతో అడిగాడు, నీరదాపతి 19 డౌన్ ఎప్పుడు వస్తుంది? నీరదాపతో ఏ ప్లాట్ఫారం గుమాస్తా చెప్పాడు. 19 డౌన్ ఎప్పుడు వస్తుంది తెలియదు. అసలు మోగ్రా స్టేషన్ వదిలాక ఆ బండి యొక్క ఆచూకీ ఏమీ తెలియదు. సుందర్రావు చెవులు నమ్ముకుగాక నమ్మం అని సమ్మె వేచేశాయి. జకోస్రావాక్ పౌరుల్లాగా నిజంగానే ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైనట్టేం వార్తలు లేవు కనుక ఏం జరిగింది కనుక్కోవటానికి అటు నుంచి ఇటు నుంచి కూడా ప్రత్యేక అన్వేషణ బృందాలు బయలుదేరి వెళ్ళాయి. వారి నుండి ఇంకా ఏ సమాచారం రాల. ఇంతకీ ఏమయ్యిందంటారు, ఏమయ్యి ఉంటుందంటారు? అంత కలకలంలో ఒక భారత పౌరుడి కంఠం విరిపి బండి మోగ్రా విడిచింది, కానీ ఇక్కడికి రాల. దారి మధ్యలో తంతి సౌకర్యాలు విచ్ఛిన్నమై ఉంటాయి అన్నాడు గుమాస్. అక్కడ బయలుదేరి ఇక్కడ రాలేదు, కానీ ప్రమాదానికి గురి కాలేదు అంటే రైలు కనపడకుండా పోయిందన్నమాట. ఏమిటి?
రైలు బండి కనపడలేదు. ఒక్కొక్క అక్షరం ప్రాగ్గులు రష్యన్ ట్యాంకుల్లా దొర్లి వచ్చాయి. సుందర్రావు మూర్ఛపోయి డైరీ టైమ్స్ విలేకరి గుర్నామ్ సింగ్ స్టేషన్ నుండి హడావిడిగా ఫోన్ చేశారు. సంపాదకుడు వ్యాసమూర్తికి గుర్నామ్ సింగ్ కంటే అంతకుముందు సర్దార్జీల గురించి ఎన్నో జోకులు విన్నాడు. కానీ వ్యాసమూర్తి అట్లాంటి జోకు ఒకటి 6 అడుగుల ఎత్తుది, నగుబరైన గడ్డం కలది, 2 కాళ్లతో ఎంపీ సిఫార్సుతో నడిచి వచ్చి తన పత్రికలు తన అభిష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగంలో చేరుతుందని పోతే ఆ గుర్నామ్ సింగ్ పత్రిక రచయిత అక్షణాలు ఒకటి కాదు కదా, దానిలో 100వ వంతైనది. వెళ్ళి ఒకరిని ఇంటర్వ్యూ చేసి రావయ్యా అంటే అడగరాని ప్రశ్నలు అడిగి చివాట్లు తిని వచ్చి విమానాశ్రయం రిపోర్టింగ్ అని వెళ్ళి పోలీసుల రిమాండ్లోకి వచ్చారు. అయ్యా సబ్బింగ్ పోసరే బొత్తిగా తెలియకపోయి ఏ 3 రోజుల నాటి పుచ్చిపోయిన వార్తను సచ్చు హెడ్డింగ్తో మొదటి పేజీ మీద వెలిగిస్తారు. లేదా ఏదైనా మంచి వార్త ఇస్తూ దానిలో ఆయువు పట్టు వంటి దాన్ని నిర్దాక్షిణ్యం ఎడిట్ చేసి అవతల పారేస్తారు. నిన్నగాక నిన్న రోజంతా ఊరంతా తిరిగి 1 సెంటీమీటర్ వార్త కూడా సేకరించలేకపోయి పైపెచ్చు తీరిగ్గా బల్ల దగ్గర కూర్చొని నగరంలో ట్రాము లైన్ల పొడవు అంటూ 2 కాలమ్స్ మ్యాటర్ సిద్ధం చేసి బృహస్పతి ఇట్లాంటి వాటిలో దినపత్రిక నడవడం కన్నా ఆగిడిగిన జీతమియ్యని మిడిమేలపు ధరలు పొడుసట ఎంతో మేలు. నా బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువైపోకముందే వీడు నన్ను విడిచిపోవాలి, లేదా నేను వీడిని విడిచిపోవాలి. అంతేకాని ఈ దినపత్రిక అనే వరలో ఈ కత్తి మంగడి కత్తి యమడ చాలవు యమడబు అన్న నిశ్చయానికి వచ్చాడు దూర్వాసుడైన వ్యాసమూర్తి. అట్లాంటి వాడి అందులో ఈ తెల్లారుజామున 4 దాకా ప్రెస్లో ఉండి సుప్రసిద్ధ నర్తకి మైనాదేవి గురించిన ఫీచర్తో పాటు నాగపూర్ మేజర్ ఫోటో అచ్చులోకి వెళ్ళటానికి ఆఖరి క్షణాన చూసి కట్టిన ఫ్రేమును విప్పించి మేజర్ బ్లాక్ స్థానే మైనాదేవి బ్లాక్ చొప్పించి అన్నీ ఒకసారి మళ్ళీ సరిచూసి చచ్చి సొందమై కొంపచేరి మంచానికి అడ్డంగా పడి నిద్రపోతున్నవాడు 9:30 గంటల వేళ ఫోన్ మీద కూర్చోబెట్టి గుర్నామ్ సింగ్ తన పత్రికా రచనా జీవితంలోకెల్లా గొప్పదైన స్కూప్ సంపాదించానన్న విజయ గర్వం, నష్టాలు బ్రహ్మాండమైన వార్త, బడ్డింగ్ జర్నలిస్టుల పాలిటి వరప్రసాదం లాంటి వార్త, మన మార్నింగ్ ఎడిషన్లోకి వెళ్ళాల్సిన వార్త పోతే పోనీ దీనికి 2 ప్రకటనలు కలిపి ఓ సప్లిమెంట్ని చేయవచ్చునేమో చూడ. ఏంటయ్యా నీ వాగుడు, తెల్లగుర్రం మీద రిపోర్టింగ్ వెళ్ళొద్దు, ముర్రో అంటే వినకూడదు అని విసుక్కున్నాడు వ్యాసమూర్తి. కాదండి స్వామి, హాటెస్ట్ వార్త మన 19 డౌన్ ఎక్స్ప్రెస్ ఉంది చూసారా, ఇవాళ కనపడలేదండి. ఏకంగా ఒక రైలు బండి కనపడలేదు. ఇక చెప్పండి, మీ 50 ఏళ్ల పత్రికా జీవితం ఇలాంటి వార్తను ఎప్పుడైనా విన్నా? ఏమిటి రైలు బండి కానా బార్డా లేదా? ఇదిగో గుర్నామ్ సింగ్, దిస్ ఈజ్ ద లిమిట్. ఇంకా 1 క్షణం కూడా నే భరించ. ఆ తర్వాత నా ఉద్యోగం పోతే ఫెయిలాపోయి ఈ క్షణం నుంచి నువ్వు మాజీ విలేకరివి తెలిసిందా? యు ఆర్ డిస్మిస్డ్ అని ఫోన్ పెట్టేసి పడక మీదకు వాలిపోయాడు వ్యాసమూర్తి. మైనాదేవి బండిలో రావాలి. సాయంకాలం ఆమె నృత్య ప్రదర్శన ఉంది. ఆ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసిన రసమంజరి వారు ఆ ప్రదర్శనకు 1 నెల రోజు నుండి మంచి పబ్లిసిటీ ఇచ్చి 5-6 వేల రూపాయల దాకా వసూలై నగరంలోని రసిక లోకమంతా కార్యక్రమం కోసం తగతగలాడుతుంది. ఇవాళ పొద్దున డైలీ టైమ్స్లో మైనాదేవి మీద వ్యాసం సరి ఫోటో చూసి వారి తహతన్నర అయింది. కానీ ఆమె రావలసిన రైలు బండి కనపడు. అదెక్కడి చోద్యం? రసమంజరి కార్యదర్శి మురళీధర్కు మతిపోయి
ఆ వార్తనతడు మొదట మిగతా అంతా మామూలు మనుషుల్లాగా తీరా స్టేషన్కి వెళ్ళి అడిగితే అక్కడ స్వయంగా రైల్వే ఉద్యోగి, అయ్యా ఫలానా రైలు బండి ఏమైందో ఎవరికీ తెలియదు అని అక్షరాలా చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉండటం? దాని దొంపతగా అది స్వతంత్ర భారతదేశమేనయ్యా. ఇది అది నానా రకాల వింతలకు పుట్టినెల్లయ్యా. అయినా అలనాడు జార్జ్ స్టీవెన్సన్ కనిపెట్టినప్పటి నుండి నేటి దాకా రైలు బండని ఆ పట్టాల మీద నడవాల్సిందే కదా. తిన్నగా నడిచి స్టేషన్లకు వచ్చి అడవాలిగా, లేదా పట్టాలు విడిచి నేల మీద కూలాలిగా. కానీ అలాంటి వార్తలేం లేదట. ఇంజను 15-16 పెట్టెలు, 1000 మంది దాకా జనం, వారి చరాస్తులు ఇత్యాదులుగా గల ఒక రైలు బండి హఠాత్తుగా కనబడకపోవటమే. దాన్నెవరూ ఎత్తుకుపోరు కదా. ఏమో మాయదారి కాలం ఏం జరిగినా విద్యూరం లేదు. అయినా వెధవ రైలు బండి ఏమైతే ఎవరికేం? సాయంకాలానికి మైనాదేవి రాకపోయినా అవమానం అలా ఉంచి ఆ ప్రేక్షకుల చేతిలో పడి బతకటం కష్టం. కళాసేవతో పాటు కడుపు సేవ కూడా చేసుకుంటూ బతుకుతున్న వారి పొట్టనిలా కొట్టడం ఆ 19 డౌన్కి తగునా అంటూ జుత్తు పీక్కోసాగాడు కొత్తైన జుట్టు గల మురళీధర్. పిక్కుందామన్నా ఒక్కగానొక్క కేశరాజం కూడా లేని డాక్టర్ ద్విగుణ కపూర్ కొత్త ఉడికిపోయారు. 11 అయింది. 11:30 పాల్లో 1200 మంది విద్యార్థులు కూర్చుని పరీక్షలకు సిద్ధంగా. కానీ ప్రశ్నాపత్రాలు వస్తేనా ప్రిన్సిపాల్ కపూర్ గారు ప్రళయకాల రుద్రుడైపోతారు. ఎన్ని ఎక్స్ప్రెస్ ఉత్తరాలు, ఎన్ని తంతులు, ఎన్ని ట్రంకాల్స్ వృధా చేశాడు. అయినా ఆ యూనివర్సిటీలోని సొంటలకు బుద్ధి ఉంటేనా ఇలా చివరి దాకా పంపించకుండా ఆలస్యం చేసి ఇవాళ బండిలో పంపామని తీసుకోమని టెలిగ్రామ్ కొట్టి ఆ వెధవ బండి 10 గంటలకు వచ్చి ఏడితే పరీక్ష సక్రమంగా ప్రారంభమైవ్వండి. కానీ అసలు బండే రాల. కొంపదీసి ఆ విద్యార్థులే ప్రశ్న పత్రాలు ఉన్నాయని తెలుసుకొని బండికి ఎక్కడో డైనమైట్లు పెట్టలేదు కదా. కానీ ప్రమాదం ఏమీ జరగలేదని చెప్తున్నారుగా. అనుకుంటున్న కపూర్ గారికి బ్రహ్మాండం బద్దలైనంత చప్పుడు వెలం. ఇక ఏముంది, విద్యార్థులంతా ఏకమై ప్రచండమైన కోపావేశం కుర్చీలను తన్నుతూ మేజాలను బద్దలు కొడుతూ నినాదాలు చేస్తూ హారు వదిలి బయటకు వచ్చారు. విద్యార్థులకి అవమానం సహించరాని ప్రశ్నపత్రాల కోసం పరీక్ష నాపరాదు, పాస్ అవ్వడానికి పరీక్షలు అన్న అద్భుతమైన నినాదాలతో భూంతరాళం దద్దరిల్లే అరుస్తూ వీధిలో కపూర్ గారు వాళ్ళ ఎదటకు పోవటానికి కూడా భయపడి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చిన వాళ్ళనెవడు ఆపలే. దుకాణాల వాళ్ళు గబగబా తలుపులు మూస్తున్నారు. శత్రుదేశం వారి విమానాల బాంబులు కురిపించటానికి వస్తున్నట్టు జనం పరిగెత్తి తలలు దాచుకుంటారు. అసలే ఆ ఊళ్ళోని ఎమ్మెల్యేకు కాపలా ఏర్పాటు చేయడంలో సతమతమవుతున్న పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ నల్లతంబి విద్యార్థుల గొడవ పరికొత్త శిరోవేదన అయ్యింది. ఏది మన వెంకయ్య, ఇంకా రాడేమీ మన దేవుడు. 12ంటికి ముందు అవిశ్వాస తీర్మానం ఈలోగా రాడా? అయినా విమానంలో రాకూడదండి. అయ్యా పోనీ రైలే ఎక్కాడనుకుందాం. దారిలో రైలు ఖైదైనా అయితే అక్కడి నుండి కారులో ఎడవచ్చుగా. అతను వేళకు రాకపోతే మనందరి కొంపలు మునిగిపోతాయి కదా. అయినా నీ పిచ్చి కానీ రైలు ఖైదైనా అయితే వెంకయ్య చిచి అమంగళపు మాటలు అనక. మన ప్రగతి పార్టీకి ఇది పరీక్షాక. మొదటి ఎన్నికల నుండి మనం క్షణం ఒక యుగంగా ప్రభుత్వాన్ని నడిపిస్తాం కనుక ఆ శుభం పలకండని వారించాడి పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన నారాయణ ప్రభు. అసలు కథేమిటంటే ఆ రాష్ట్రంలో ప్రగతి పార్టీ వారు గబ్బిలం వారి వాళ్ళ ఎన్నికల గుర్తు గబ్బిలం. రాజ్యం వేరుతున్న అసెంబ్లీలో ఉన్న పెద్ద మొత్తం 63 స్థానాలు. ప్రగతి పార్టీ ఎన్నికలలో 35 గెలిచి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరు నెలలైనా అయిందో లేదు, అవతలి పురోగమనం పార్టీ వాళ్ళున్నారే, గాలి కోడికే మీ ఓటు, దొంగ ముండాకుడు, ఎంతసేపు తామొకళ్ళే దోసుకు తినాలని వారి 4 పార్టీలున్నాయి కదా, అవి కూడా ఇంత తిని బతకాలిగా అన్న ధర్మచింతనే లేని అయోగ్యం. వాళ్ళు కాస్త వెరసి 3 లక్షలకు బేరమాడి 5 తన్నుకుపోయారు. అప్పటిదాకా ప్రగతి పార్టీలో 30 మంది మాత్రమే సభ్యులు మిగిలారు. నారాయణ ప్రభు ఏమీ తక్కువ తిన్నాడా? తను మంత్రివర్గాన్ని 12 నుండి 16కు పెంచి 16వ స్థానాల నిమిత్తం పురోగమనంగాడు 2 ఇటు వచ్చి పడు. దీంతో ప్రభుత్వ పక్షం మళ్ళీ 32కు పెరిగి, అయినా ఒకే ఒక ఓటు మెజారిటీ ఉండటం ఎప్పటికైనా ప్రమాదం. దానికి తోడు పురోగమనం గాడు మళ్ళీ బేరం పెడుతున్నారంటే వాళ్ళకేం 5 ఏళ్ళు అధికారంలో ఉండి బాగా తన్నుకున్నారు అని గడించారు కనుక హోల్ మొత్తంగా టోకు వ్యాపారం చెయ్యగల స్తోమతో తాము గద్దెనెక్కి 4 నెలలైనా నిండదు. అంచేత ఎంతసేపటికి బస్సు రొట్టు, చక్కెర కోట, మంత్రి పదవి లాంటివి తప్ప పట్టుమని 1 లక్ష పంచుకుందామంటే ఆ పార్టీకి స్తోమతే రాల. సరిగ్గా ఈ అదను చూసుకొని అవతలి వాడు అవిశ్వాస తీర్మానం ఒకటి వదిలారు. అసెంబ్లీలో మధ్యాహ్నం 12ంటికి మొదలు రభస. ఇవాళ సోమవారం ఈ తద్దినం ఉంది అనక నారాయణ ప్రభు గారు తన తాలూకు తలకాయలు 31ంటిని శుక్రవారం నాడే ప్రజాస్వామ్య భవన్లో భద్రపరిచి వాళ్ళందరికీ ఆ భవనంలోనే నిద్ర, భోజన, శయ్యాది వసతులు కల్పించి ఒక వైద్యుణ్ణి నియమించి సదరు భవనానికి తలుపులు మోయించి 12 లీటర్ల కాళం కప్ప 4 వేయించి దాని చుట్టూరా యూనిఫారంలో మఫ్తీలో ఉన్న రక్షక దళం చేత పహరా కాయిస్తూ ఏమో ఎవరెదుగుదుడు ఈ పురోగమనం పార్టీ నాయకుడున్నాడే, వాడికి విమానము అవి కూడా ఉన్నాయి. మన దద్దమ్మలు అలా చుట్ట తాగుతూ డాబా మీద నిల్చుండగా ఆ హెలికాప్టర్ మీదనో వచ్చి అట్నుంచి అటే 2 ఎత్తుకుపోయినా పోవదు. అందుకని డాబా మీద విహారం స్వతరాం నిషిద్ధమని విప్పు జారీ చేయించాడు నారాయణ. ఇంత శ్రమ, ఇంత వ్యయం, ఇంత ప్రయాస, ఇంత ఖర్చు అంతా ఆ ఒక్క వెంకయ్యవల్ బూడిదలో పోసిన పన్నీరవుతోంది కదా. ఎన్నడూ గాంధీతో కలిసి జైల్లో ఉన్నట్ట వెర్రిబాగుల వెంకయ్య ఇంకా 1969లో న్యాయం, నిజాయితీ అని పిచ్చిగా వాగుతూ ఉంటాడు. వద్దు మొర్రో అంటుంటే వినిపించుకోకుండా తన నియోజకవర్గంలో ఏవో వరదలు వచ్చాయట. జనాన్ని పరామర్శించి వస్తానని బుధవారం బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడ ఈ దౌర్భాగ్య దామోదరుడు సరిగ్గా శుక్రవారం నాడు పీకల మీదికి తెచ్చారు ఈ తీర్మానాన్ని. సోమవారం అమియా తుమియా తేల్చాలని పట్టుబట్టారు. ఆ వెంకయ్య మహానుభావుడి కోసం పంతులు పంపారు, టెలిఫోన్లు చేశారు. పొద్దుడికి వస్తున్నానని సోమవారం పొద్దుడికి చెప్పాడు వెంకయ్య. కానీ ఈలోగా ఈ రైలు ప్రళయం వచ్చి పడి, అయినా ఈ పురోగమనంగా ఈ వెంకయ్య వస్తున్నాడని తెలిసి ఏకంగా రైలునే ఎత్తుకుపోలేదు కదా. ఈ ఆలోచన వచ్చేసరికి నారాయణ ప్రభు నిలువల్లా దగించుకుపోవటం ప్రారంభించి ఈలోపుగా డిఐజీ నల్లతమ్మి నుండి ఫోన్, విద్యార్థులు సమ్మె చేస్తున్నారు, నల్ల కొత్త బజార్ దగ్గర కాల్పులు జరిగాయంటూ వివరం. అసలు ఇంతకు అయ్యిందేమిటి? ఆదివారం ముగిసి సోమవారం పుట్టిన 4 గంటల కంటే సోమవారం తెల్లవారుజామున 19 డౌన్ ఎక్స్ప్రెస్ 10 నిమిషాలు ఆలస్యంగా
మోగ్రా జంక్షన్ అక్కడ 10 నిమిషాలు ఆగాలి. ఇక మోగ్రా వదిలితే ఎక్కడా ఆగకుండా 6 గంటలు ప్రయాణం చేసి పెద్ద పట్టణం ఇక్కడికి రావాలి. ఆ బండిలో ఒకానొక పెట్టెలో ప్రయాణం చేస్తున్న ఎమ్మెల్యే వెంకయ్య గారి అంతకంటే ఘనాతి ఘనమైన విఐపి ఒక ఆయన ప్రయాణం చేస్తారు. ఆయనే ఢిల్లీ మంత్రి గారైన దురంధర్ గారు. శ్రీ దురంధర్జీ ఒక ప్రత్యేక శైలంలో చెరువునంట ప్రయాణం చేస్తారు. అసలు గాంధీవాది అయిన ఆయన ఉదయం ఈ భారతదేశ జనసామాన్యపు కష్టాలు చూస్తే కరిగి నీతులుగా గడ్డకట్టి నోట్లోకి అంతేత అంతటి సున్నిత హృదయం కలిగిన ఆయన 3వ తరగతి ప్రయాణికుల బాధలు చూడలేని వాళ్ళే. కిటికీలకు వెల్వెట్లు తెరున్నది, కింద తివాసీలు పరిచింది, వంటగదితో సహా అన్ని సౌకర్యాలు కలది అయిన ప్రత్యేక రైలు పెట్టెలో ప్రయాణం చేస్తున్నా. అయ్యా, ఇదేమిటి ఈ ఘోరం? మీరు ఈ పీడిత జన ప్రతినిధులు కదా అని అడిగితే ఆ యోగి పుంగవుడు, అవును కదా, మీరు ఉత్త వెర్రివారండి. ఈ పెట్టి, ఈ పరుపులు, ఈ తెరలు ఇవన్నీ నా కోసమా? ఎంత ప్రచారం! గాంధీవాదిని నాకెందుకండి ఇవన్నీ? ఇవి మన దేశపు గౌరవాన్ని కాపాడటానికి, ఇవి మన ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టడానికి. అంతే. ఏ విదేశపు నాయకుడు రాజు వచ్చి కాస్తాడని చూస్తాడనుకోండి, అతగాడి కంటికి కాస్త నగరుగా కనిపించాలిగా, లేకపోతే మన దేశం ఎంత అపఖ్యాతి పాలవుతుందో చూడండి అని కటింగ్ ఇస్తా. ఆ తర్వాత శ్రీవారిని, అయ్యా, ఈ చూచే విదేశీయుడు కేవలం ఈ ఒక్క మొదటి తరగతి పెట్టెనే చూడడుగా, ఈ పెట్టెతో పాటు అటు ఇటు పర్లాంగు పొడవు ఉన్న మిగతా పెట్టెను కూడా చూస్తాడుగా అని అడగబుద్ధి వెయ్యదు. మన సదరు దురంధర్జీ ఆ ఎక్స్ప్రెస్ బండి మొగ్రా జంక్షన్ నిలిచి ఉండగా యథాలాపంగా రైల్వే టైం టేబుల్ చూశారు. హఠాత్తుగా ఆయన కంట వీసాపురం అన్న పేరు కనపడి, వీసాపురం తన మధుర బాల్య జీవితంలో కొన్నేళ్లు గడిచిన వీసాపురం, కళ్యాణిని కలిసిన వీసాపురం, తాను చూసి 20 ఏళ్ళు దాటిన వీసాపురం. ఆహా, ఈ మోగ్రాకు 24 మైళ్ళ దూరం. కానీ ఈ వీసాపురంలో 19 నిమిషం కూడా ఆగదంటుంది ఆ రైల్వే టైం టేబుల్. వెంటనే గార్డుని పిలిచి దురంధర్ చెప్పారు, బండిని వీసాపురంలో క్షణంలో సగం సేపు నీళ్లు నమిలాడుగా. బండిని వీసాపురంలో ఆపితే పెద్దపట్నం వెళ్ళాక ఉద్యోగం పోవచ్చు, ఆకపోతే ఇక్కడికిక్కడే పో. మంత్రి గారు ఈ రాజ్యంలో ప్రాణవాయు పీల్చుకున్న మార్కండేయుడెవడున్నాడు కనుక ఇక్కడ పెద్దపట్నంలో శాఖలో పెద్దవాడు ఎంత వారైనా వాళ్ళ దురంధర్జీ తలుచుకుంటే వాళ్ళని అలా చిన్నవాడినిగా చెయ్యగలడు కనుక తన పాచిక ఇట్టే వేయటం మంచిది అని ఆరక్షణంలో బీరీ చేసుకుని గార్డు సాగు తక్షణం ఇట్లు మీ విధేయుడులా తల ఆడించారు. ఇంజన్ శోధకుడికి ఆదేశం జారీ అయ్యింది. ఇంజన్ శోధకుడు లెస్లీ జాన్సన్ తన ఆశ్చర్యానికి సూచకంగా కనుబొమలు ఎగరవేశాడని, అతడెందరో మంత్రి మహాశయులను మోసినవాడు కనుక వారితో నిర్ణీత కాలం ఈ కాలానికి రైలు చేరడం, ప్రయాణికుల సౌకర్యాలు వంటి సిల్లీ విషయాలు మాట్లాడేటువంటి అజ్ఞానం నుండి బయటపడినవాడు కనుక కిమ్మలకుండా మొగ్రాను వదిలిన అరగంటలో బండిని వీసాపురం చేర్చేశారు. అయితే అంతకుముందు రోజే ఆ 25 మైళ్ళ టెలిగ్రాఫ్ రాగి తీగ ఎప్పుడు ఆ పని చేసే నిపుణుడు ఆ కాస్త పని చేసి పెట్టి అంచేత ముందుగానే ఇంటిమేషన్ లేదు. లేకపోతే స్టేషన్ మాస్టర్ సౌందర్రాజన్ భయంగా దురంధర్జీ అంతటి వారు వస్తుంటే ఆ సందర్భాన్ని వినియోగించుక 4 పూలమాలలు, చిన్న సన్మాన సభ, ఒక సంచరత్న పాటగల్ ఇవన్నీ ఏర్పాటు చేసేవారు. కానీ ఇన్ని లోపాలను కప్పిపుచ్చడానికి సరిపడనంతగా
దురంధ్యకి సాష్టాంగబడి పాదధూళి నెత్తిన ధరించినంత పని చేసి తామొకసారి ఊళ్ళోకి వెళ్ళి తాము తిరిగిన వీధులను చదివిన బడిని మునిగిన చెరువు ఎక్కిన చెట్లను చూసి వస్తామని అందాక రైలు బండిని అవతల పక్క లైన్ మీద ఉంచమని గార్డు సాబు లెస్లీ జాన్సన్ జీ హుజూర్ అని మంత్రి గారి తనివి తీరేసరికి తొమ్మిద్దారు. ఆ మాత్రం వ్యవధి దొరుకుతుంది అనుకొని సౌందరరాజన్ అది దొరికిందని తెలియగానే స్టేషన్ బుకింగ్ క్లర్కులకు అప్పగి హడావిడిగా తిరిగి స్టేషన్ ఆవరణలో సకల లాంఛనాలు చిన్న సభ ఏర్పాటు చేసి మంత్రి గారి 4 మాటలు చెప్పి గ్రామాన్ని తరింప చెయ్యాలని కోరారు. అప్పటికే తాను కాలం మించిపోయిన అవతలకెన్నో అర్జెంటు పనులున్న ప్రజలంటే తనకున్న అశేషాదరాభిమానాల వల్ల కాదనలే ఆ సందర్భాన్ని తీసుకొని 5 నిమిషాలు ప్రసవించారు. అంటే ప్రసంగి ఆయన కాలమానంలో 5 నిమిషాలంటే మామూలు కాలమానంలో 5 అంటూ 10 50 కలిసి మొత్తం మీద ఎట్టకేల చెట్ట చివర ఓత వేసి 19 డౌన్ బయలుబడి విశాఖపురం నుంచి బయలుదేరి ఉద్యమించేసరి 11 సమాచార సౌకర్యాలు పడిపోయి ఉన్నాయి కదా. ఇటు నుండి అటు నుండి కూడా 19 డౌన్ స్థితిగతులు పొద్దున తెలుసుకుందామని బయలుదేరిన అన్వేషణ బృందాలు ఇంచుమించు వీసాపురానికి వచ్చి ఆ బృందాల నాయకుడు దురంధర్ గారి వందనాలు ఆచరించి క్షమాపణ చెప్పుకొని అదే ఏం లేదండి, ఈ ఎక్స్ప్రెస్ బండి కనపడకుండా పోయిందని ఎవరు గెట్టని వాళ్ళు పుకారు లేవది వాళ్ళని శాంతింపచేయటానికి సుమండి. అంతేగాని తమరు ఈ బండిలో వస్తున్నారని తమ చిన్ననాటి ఊరిని చూడటానికి 19 డౌన్ అవకాశం ఇచ్చిందని తెలిసి కూడా మాకు అమిత సంతోషం కలిగి నిజంగా తమలాంటి వాళ్ళకి మాత్రం సాయం చెయ్యగలగటం మా అదృష్టం. కలగజేయవలసిందిగా ఆ పరాత్పరుణ్ణి వేడుకుంటున్నా అంటూ యుగల గీతం పాడారు. ఎవరూ చూడకుండా జాన్సన్ను చూసి కన్ను గీటాడు గాడ్. మంత్రి గారి పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను కదా అని గోదావరిలా పొంగిపోయాడు సౌందర్యరాజ్. మొదట ఎందుకు ఈ ఎక్స్ప్రెస్ బండి ఈ నట్టడివిలో చిన్న స్టేషన్ దగ్గర ఆగిందో తెలిసిన వాడు ఏమీ చెయ్యలేక ఆకలి దప్పుదలతో పిల్లా జల్లా యాతన పడి వాళ్ళు ఒకడుగా ఎక్కడో ఒక 3వ తరగతి రైలు పెట్టారు. దేశము విలువలు అంటూ చచ్చు కబుర్లు చెబుతూ కూర్చున్నాడు వెంకయ్య రైలుపై. సాయంకాలం 6 మూర్ఛని కోరుకున్న సుందర్రావు నీరదం చూసి మళ్ళీ మూర్ఛ వచ్చినంత పని. గుర్నాం సింగ్ వ్యాసమూర్తి మళ్ళీ అశాంతియుత సహజీవనం గడపడానికి అంగీకరించి మైనాదేవి నాట్యం కాస్త ఆలస్యంగా మొదలైనందుకు క్షమాపణ చెబుతూ వేదిక మీద నిల్చున్న మురళీధర్ బట్టతల నియాం దీపాల నీలంపు వెలుగులో తడమని సావగా దెబ్బలు తినగా మిగిలిన విద్యార్థులు కొంప చేరుతుండగా డాక్టర్ ద్విగుణ కపూర్ ఉద్యోగానికి రాజీనామై రమణాశ్రం చేరటానికి సన్నద్ధులయ్యారు. నగరంలోని అసాధారణ పరిస్థితుల మూలం ఆనాటికి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాన చర్చ వాయిదా వేయించిన నారాయణ ప్రభు వెంకయ్య ప్రజాస్వామ్య భవనకు చేరవేయి ఆ రాత్రి ప్రజాస్వామ్యం గెలిచి తీరుతుందని సుదీర్ఘమైన ప్రసంగం చేసి అన్ని విధాల వెనకబడి ఉన్న విశాఖపురం యొక్క ప్రగతి నిమిత్త 4వ ప్రణాళికలు కేటాయించాల్సిన నిధుల గురించి ప్లానింగ్ కమిషన్ వారి ఒక నోటు తయారు చేయించసాగారు దురంధర్. ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 69లో ఇది ప్రచురితం. తర్వాత కథ మూసిన తలపు. 3 గంటల దాకా బాగా ఎండ కాసింది. ఉన్నట్లుండి మబ్బు కమ్మింది. గాలికి తలుపులు కొట్టుకోవడం మొదలెట్టాయి. కింకర్మ కిమకర్మేతి కవయోన్యత్రమో యత్రో మోహిత
చదువుతున్న భగవద్గీతను మూసే కిటికీ దగ్గరకు వెళ్ళాడు చెంచుల. కిటికీ తలుపులిలా కుట్టుకోకుండా ఏదైనా పెట్టమంటే ఇల్లు గలావిడ పెట్టదు. అద్దెకు మాత్రం 30వ తారీఖునే వచ్చి కూర్చుంటుంది నెత్తి మీద. కాస్త పెద్దగా గాలి వీస్తే పర్వతాలు దొర్లిపోయినంత తప్పుడు చేస్తారు తలుపు. కిటికీ తలుపు సందులో కాగితం ముక్కల్ని మడిచి పెట్టాడు చెంచు. పెద్దగా వీచిందిగా కిటికీ గుండా వాన జల్లు ఆయన ముఖం మీద పడి తుళ్ళిపడి. కిటికీ కవతం రోడ్డు కటువైపు ఎవరో కాంట్రాక్టర్ కట్టించిన చిన్న చిన్న ఇళ్ళు, బొమ్మరిళ్ళలా వరుసగా 8 7 ఇళ్ళు కనపడకుండా పెద్ద చింత చెట్టు. అది గాలికి ఊగి వాగిన కుదరి మురిసిపోతూ. ఆ మొదటి ఇంట్లో అసిస్టెంట్ సర్జన్ మోహన్ రావు, 4వ దాంట్లో లాయర్ ఆంజనేయుడు. ఎంతమంది ఉంటేనే ఎమ్మెల్యే నరసన్న గౌడ్ గారి వీధిలో కాపురానికి వచ్చేదాకా ఆ వీధి తారు మొహం ఎర్రగ్గదు. కిటికీ కమ్ముల్ని పట్టుకొని నిలుచున్నాడు చెంచు. ఒక్కోసారి వాన నీళ్లు ముఖం మీద పడ్డాయి తుడుచుకొని. ఆ పాటి వాన హెచ్చింది. వయస్సుల గాలి తగ్గింది. యవ్వనల వాన గాలి కలిసి జోరుగా వస్తే తుఫాన్ అవుతుందా? జీవితంలో ఏం కావాలో తెలియక వెతుక్కోవడంతో యవ్వనమంతా అయిపోయింది. ఏం కావాలో ఏం చెయ్యాలో తెలుసుకునేసరికి సంవత్సరాలు దాటిపోతాయి. శక్తి ఓపిక తగ్గిపోతాయి. వాన వచ్చే ముందు గాలి ఎక్కువ, గాలి తక్కువైన కొద్దీ వాన ఎక్కువ. లెక్కల ప్రకారం అయితే దీని ఏదైనా విలోమ నిష్పత్తి అంటారు. రోడ్డు ప్రక్కగా వాన నీరు గలగల చప్పులు చేస్తూ ప్రవహిస్తోంది కాలం. అంత వానలో ఒక అబ్బాయి పరిగెత్తుకొచ్చి వాడి కళ్ళల్లో ఎంత వెలుగు. ఒక కాగిత పడవ నీళ్లలో వయ్యారంగా ఊగుతూ సాగి. ఆ అబ్బాయి ఉత్సాహపు పడవ. కానీ పెద్దగా పడుతున్న వాన చిలుకలు తడిసి బరువెక్కి ఆ పడవ నెమ్మదిగా మునిగింది. ఆ అబ్బాయి పరిగెత్తిపోయి చెంచురామయ్య కిటికీ వదిలాడు. వాళ్ళు అలమారులోంచి ఒక పాత ఇంగ్లీష్ వారపత్రిక తీసి దాని అట్ట కాగితాన్ని చింపాడు. వ్యాసలేని సీసా తీసుకున్నాడు. కాగితాన్ని చతురస్రంగా కత్తి దానికి 2 వైపులా వ్యాసలేని పూశారు. 4గా మడిచారు. కత్తి పడవ చేయబోయారు. కానీ రాల. 3 సార్లు ప్రయత్నించిన మామూలు పడవే వచ్చి. ఆయనకు నవ్వొచ్చి కత్తి పడవ చేయడం మర్చిపోయానా? ఆఖరుసారిగా ఒక వాన రోజున బడి ఎగ్గొట్టి కాగితాలతో కత్తి పడవ నీళ్లలో విడిచిపెట్టుతుండు. బయట నుంచి వస్తున్న నాన్నగారు చేతిలో గొడుగుతోనే దాన్ని కొట్టడం. ఆ దెబ్బకు అడ్డంగా తన మోకాలు పెట్టి గొడుగు కాళ్ళ విరిగిపోవటం జ్ఞాపకం వచ్చి. ఆ రోజు బడి మానేసి వర్షంలో తడుస్తున్నాడు. ఆ పడవలు చేశాడని అమ్మ చితగబ. అప్పుడు తనకు 8 ఏళ్ళు. 47 ఏళ్ల తరువాత ఇవాళ పెళ్ళి, ఉద్యోగం, నలుగురిలో ఒక్కడుగా మిగిలిన కొడుకు. 2 ఏళ్ల క్రితం తన ఇంటికి వచ్చిన కొడుకు. తర్వాత ఈనాడు కత్తి పడవ చేయబోతే రానంటారు. ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు. వంగి నెమ్మదిగా ఇంకో పడవ వదిలాడు. రవీంద్రుడి గీతంలో ఒక అమ్మాయి అంటూ, ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పనా? నింగిని నిండిన నక్షత్రాల మధ్య నా ప్రమిదను నిలుపుదామని వచ్చా. ఇక్కడికి ఎందుకు వచ్చాను? అది పగటి వెలుగు పడబడింట్లో నిద్రపోయాక ఆ ప్రవాహం మీద నా దీపాన్ని పడవగా వదిలిపెడదామని వచ్చి. ఈ ప్రవాహం మీద పడవగా వదిలిపెడదామని వచ్చి. నా దీపాన్ని పడవగా వదిలిపెడదామని పడవగా వదిలి. చెంచురామయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆలోచిస్తూ అలా మడిచారు ఏమిటో. ఆయన చేతిలో కత్తి పడవ తయారై పోగొట్టుకున్న వస్తువు దొరికినట్టు, పాతమిత్రుడు హఠాత్తుగా కనపడినట్టు ఆయన ఎద ఆనందంతో కిటికీ దగ్గరకు వెళ్ళారు. వర్షం ఇందాకటి కన్నా కాస్త తగ్గింది. కానీ నీళ్ల కాలువ మాత్రం మరీ ఉధృతంగా పారుతూనే. దాని నిండా 4-5 కాగితాలు తేలుతూ పోతు. అవన్నీ అబ్బాయి వదిలిపెట్టిన పడవలు. ఇందాకట
ఆ పడవల జీవితం 2 నిమిషాలు. 2 బొట్లు వాన పడితే అందాల పడవ కాస్తాదని ముద్దై మామూలు కాగితంగా తేలి మునిగిపో. అదిగో అబ్బాయి గెంతుకుంటూ వచ్చి ఇంకో పడవను వదిలిపెట్టి పరిగెత్తి పారిపోయి బహుశా ఇంకోటి తేవటానికి అలా ఎన్ని పడవలు చేసి దాచుకున్నాడు. ఈసారి అబ్బాయి రాగానే పిలవాలి, వాడికి ఒక విషయం చెప్పాలి. తాను వెళ్ళి తన చేసిన కత్తిపడవ అబ్బాయి చేతికిచ్చి నీటి మీద ఉంచమని చెప్పు. ఆ కత్తి పడవ అంత త్వరగా మునిగిపో. అలా మునగకుండా కంటికి కనిపించే దూరం దాకా అది తేలిపోతూ ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యాన్ని చూడాలి. కాగితానికి వేసలీన్ పూశారని తెలిస్తే వాడు ఆశ్చర్యం పోతుంది. రహస్యంగా ఆనందం, ఆశ్చర్యం ఏమిటి అని బయలుదేరితే ఆనందం పోతుంది, బాధ, అసంతృప్తి దొరుకుతుంది. అదిగో అబ్బాయి వచ్చేశాడు. వాడి పేరేమిటో అనిపించాడు. వాన జోరులో వాడికి వినిపించినట్లే గొడుగు తీసుకున్నాడు చెంచురాము. గావతి నడుములో దోపుకున్నాడు. ఇంకో చేత్తో కత్తి పడవ. ఏమండి, ఎంత పిలిచినా టిఫిన్కి రాలే. ఉలిక్కి పడ్డాడు చెంచు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారే. ఉప్మా పళ్ళెంతో వచ్చింది సుందరం. అబ్బే ఆ చేతిలో ఏమి? అబ్బే అది ఏమీ లేదు. సుందరం నవ్వాడు చెంచు. అది మీ అన్యాయం. ఏదో భగవద్గీత చదువుకుంటారనుకుంటే ఇదా మీరు చేసే పని అని కిక్కితికి గుండా బయటికి చూసి, అవిగో అవన్నీ మీరు చేసిన పడవలేన రామరామ్, ఎవరైనా చూస్తే నవలటండి అని దబడను నొక్కుపడి. అబ్బే అవన్నీ ఆ అబ్బాయి చేశాడే అని మీరు కూడా ఇస్తుంటే వాళ్ళలో నుంచి వాటిని నీళ్లలో వేస్తున్నాడన్నమ. వాళ్ళమ్మ గనక చూసిందంటే మనల్ని జుట్టు పట్టుకొని వీధిలోకి లాగుతుందని మందరి. నేను ఉద్యోగం నుండి రిటైర్ అయినా నువ్వు అథారిటీలో రిటైర్ కాలేదే అన్నాడు చెంచు. ఆ చాలండి, ముందు తెప్పించాలి. ఏమిటి ఉప్మానా? జంతికలు చెయ్యమన్నాను కదలే. అబ్బాయి ఈ పూట ఉప్మా చెయ్యమని చెప్పి పోయాడండి, అందుకని చేశా. అది కాక ఒక పక్క పళ్ళు ఊడిపోతుంటే ఇంకా జంతికలు ఏమిటండి? పళ్ళు పూర్తిగా ఊడిపోతే ఇక జంతికలు ఎటు తినలేంగా. ఏమిటో బాబు అంటూ వెళ్ళిపోయింది. ఆమె 35 ఏళ్ళు నా జీవితాన్ని పంచుకుందనుకున్నాడు చెంచు. ఆయన ఆలోచనలకు టేబుల్ మీద కత్తి పడవ అర్థమై ఉప్మా అది వస్తావా అనవస్తోంది. ఇంకాస్త తెచ్చానంటూ వచ్చి నాకింక అయితే ఉండండి, కాఫీ తెస్తా. మళ్ళీ ఆ రోజు 2 వారాల కిందట కొడుకు భార్యతో అత్తారింటికి వెళ్ళాడు. అతడు వెళ్ళిన 4వ రోజు నిద్ర లేచి స్నానం అది అవగానే పూజ చేశాడు. పూజ కాగానే భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం చెయ్యడం అలవ. భగవద్గీత చదువుతూ ఉండగా ఇతడి గ్లాసులో వేడి కాఫీ తీసుకొచ్చి ఆయన ముందుంచి ఆ గ్లాసు మీద ఇత్తడి కప్పు బోర్లించి వెళ్ళటం సుందరమ్మ అలవాటు. కానీ ఇవాళ ఎందుకో గీతాపారాయణం అయిపోతుంది. ఇంకా 2 శ్లోకాలున్నాయి, కానీ కాఫీ గ్లాసు రాదు. ఆ 2 శ్లోకాలు అయిపోయాయి. కానీ సుందరమ్మ ఆరోగ్యమయమైన బాగులేదేమో అనుకుని వంటింట్లోకి వెళ్ళి చూశాడు. ఆ పాటికి స్నానమై కూర్చొని కూరలు దొరుకుతుంది. ఆయన చూడగానే కత్తిపేట పక్కకు పెట్టి కూర్చోండి, కాఫీ ఇస్తా. ఇచ్చింది, తాగాడు. ఏదో అడుగుదామని అడగకుండా లేచొచ్చి కాసేపు పేపర్ చదివి 1-2 ఉత్తరాలు రాసుకొని పక్కింటి అబ్బాయి ముకుందానికి ఏదో అర్థం కాదు పాఠం చెబుతుండగా 9 కొట్టింది. విస్తుపోయాడు. 9 కొడుతుండగా చారు లేక మజ్జిగ అన్నం కట్టంలో ఉండడం ఆయన రివాల్. కానీ ఏమిటి వాడు? సుందరమ్మకేమైనా అది పోతుందా? 36 ఏళ్ల సర్వీసు. ఒక్కరోజు కూడా ఆఫీసు ఆలస్యంగా వెళ్ళడం. ఇంటి నుండి సరిగ్గా 9-10కి బయలుపడకపోతే ఆఫీసు వేళ దాటి ఇవాళ భోజనానికి వీలు లేదు. సిద్ధరామయ్య గబగబా ధోవతి కట్టుకొని చొక్కా వేసుకొని కోడు తొడుక్కున్నాడు. కోడు జేబులో పెన్ను అది చూశాడు. ఉత్తరీయం వేసుకుంటున్న హారు చెమ్ముదామని అటొచ్చింది సుందర. చేతిలో చీపురుతో ఆమె అలాగే నిల్చుండిపోయి
తన్ను చూడటం గమనించాడు. ఆశ్చర్యంగా వైపు చూసి ఆమె చేతిలో చీపురు ఆ చీపురు అరిగిపోయింది కదా, పారేసి కొత్తది కొనుక్కోకూడదా అన్నాడు. యథాలాపంగా కోటు జేబులో చేతికేదో లాగు కాగితం తగిలితే బయటికి తీసి సుందరమ్మ తీసిన కాగితాన్ని మరుక్షణం ఎవరో కత్తితో పొడిచినట్లయింది ఆయన ముఖం. కాఫీ ఆలస్యం. అందుకనే నన్నమాట 9కి ముందుగానే తనకు భోజనానికి పిలుపు రాను. సుందరమ్మ లోపలికి వెళ్ళి ఉత్తరీయం కోటు చొక్కా విప్పి పారేసి పడకుర్చీలో చేరి గెలబడ్డ. 36 ఆదర్శప్రాయ ఉద్యోగ నిర్వహణ తరువాత తను నిన్నటితో రిటైర్ అయిపోయాడు. అరిగిపిన హెడ్ మాస్టర్ గుమాస్తా ఇవాళ ఆఫీసులో పార్టీ కూడా ఉంది. చెంచురామయ్య గారి ముఖం మీద చిరునవ్వు రావడానికి ఆయనకి 55 ఏళ్ల జీవితానుభవం కృషి చేయాల్సి వచ్చిందా రోజు. 10 రోజుల కింది సంఘటన తలుచుకుంటే ఏమిటోగా ఉప్మా అయిపోయింది. పళ్ళెం పక్క నుంచాడు. వర్షం కురుస్తూనే ఉంది. అంత ఉరుమల శబ్దం మధ్య వీధి తలుపు ఎవరో తడుతున్నారు. చెంచురామయ్య వెళ్ళి తలుపు తీశాడు. రెయిన్ కోటు కుళ్ళాయి కింద ముఖం పనికి టెలిగ్రామ్ తీసుకున్నాడు. తనకి ప్రాణమిత్రులో ఒకడైన సూర్యనారాయణ టైఫాయిడ్ తగ్గిపోయి తిరగబెట్టి తన్ని చూడాలని అంటున్నాడు. వాళ్ళబ్బాయి ప్రసాద్ ఇచ్చాడు. కాఫీ కప్పుతో వచ్చిన సుందరమ్మ టెలిగ్రామ్లో ఎదురయ్యాడు. ఇంకో 4 గంటలకి తెల్లారు. రైలు బండి చీకటిని దూసుకొని వెళ్ళిపోతుంది. చెంచురాజు ఫస్ట్ క్లాస్ పెట్టెలో కింద పరుపు మీద పడుకొని ఉన్నారు. ఆ పెట్టెలో 2 పరుపు. పైదాని మీద ఎవరో అబ్బాయి కాలేజీ కుర్రాడు కాబూలు పడుకొని ఉన్నాడు. నీలి దీపం విశ్రాంతిగా వెలుగుతుంది ప్రశాంతంగా. సూర్యనారాయణ అదే సూర్యం. ఆ పేకాట దుర్గణం మినహాయిస్తే ఎంత మంచివాడు. హై స్కూల్ రోజుల్లో ఒకసారి ఈదుతూ మునిగిపోతుంటే తనను జుట్టుపట్టి పైకి లాక్కొచ్చాడు. మొన్న అబ్బాయి పెళ్లికి డబ్బు ఎలా తేవాలో తెలియక తిక్కమక్కబడుతుంది. అడగకుండానే డబ్బు పంపాడు. ఆ 1000లో ఇంకో 300 ఇవ్వాలి. నిడదవోలో సూర్య మాస్టర్ అంటే ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా పడి చేస్తారు. ఆ సూర్యం తన వెళ్ళేసరికి ఉంటాడా ఏమిటో. అన్ని అనుభవాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత ఇంకా చావు అనగానే గబుక్కున్న గుండె ఎగిరిపోయినట్లు. కానీ రోజు ఎంతమంది చచ్చిపోతుంటే అనిపించదు. బహుశా మనం ప్రేమించినవాడు, కనీసం ప్రేమించామనుకున్నవాడు, మనం అలవాటు పడ్డవాడు సరిపోతేనే ఈ లోటు ఈ బాధ కలుగుతాయి కాబో. అయితే చావంటే మనం పడే వేదనకు కాదు, కేవలం అలవాటు పడి ఉండటమేనా. ఇంత సూక్ష్మంగా తేలిపోతే ఇక రిసెప్షన్లు, త్రిపిటకాలు, కర్మయోగాలు ఎందుకు. కానీ చావంటే ఏమిటో, దాని తర్వాత ఏముందో అదంటూ తెలిస్తే చావు గురించి భయపడమేం. అయినా చావు మీద మన భయానికి మరో పేరు ఏమిటో తెలియని అజ్ఞానపు భయమనం. ఇది ఒక నిర్వచనమే. ఇదేం స్టేషన్ మాస్టారు. చెంచురామయ్య ఉలిక్కిపట్టు పైనుండి అబ్బాయి అడిగినట్టు తెలుసుకొని తెలీదు నాయన అన్నాడు. ఏదో ఆ అబ్బాయి లైటు వెలిగించాడు. తలుపు గడియ మీద ఒక పాదం ఉంచి కిందకు దూకా. అలా నేను దూకగలను, దూకినా అబ్బాయి నవ్వుతాడేమో అనుకుంటున్న చెంచురామయ్య ఆ అబ్బాయి పెట్టెదిగి కిందికి వెళ్ళటం తెలియదు. కాసేపు తర్వాత అబ్బాయి వచ్చి చెప్పాడు, మాస్టారు మనం ముందు వెళ్ళిన గూడ్స్ బండి విజయవాడలకు 3 మైళ్ళ దూరంలో పడిపోయి అంచేత మన బండి ఇంకో 10-12 గంటల దాకా ఇక్కడే ఉంటుంది. ఇక్కడే అంటే మనం మంచిపల్లి స్టేషన్ కాస్త యువతల ఉన్నారు. తర్వాత అరగంటలో అబ్బాయి గోపీనాథ్ ఆయనతో ఎన్నో కబుర్లు చెప్పాడు, ఎన్నో విషయాలు చర్చించాడు. ఆ విషయంలో ఏ కేసు విషయమో తప్పిస్తే గోపీనాథ్ వయస్సు వాడిలా తనతో కూర్చొని మాట్లాడ్డ చెంచురామయ్య ఎరగడు.
బీటలు వారిన భూమి మీద వర్షపు జల్లు పడినట్లు ఉన్నట్టుండి గోపీపద మాస్టారు ఎటు ఈ బండి చాలాసేపు ఇక్కడ ఉంటుంది కదా, అలా దిగి వెళ్ళొద్దాం రాదాదటండి. చెంచురామయ్య హృదయం ఎగిరి గంతే. ఆయన అతి ఉత్సాహంతో పెట్టె నుండి కిందికి దూక గార్డుతో చెప్పి తమ పెట్టెకు తాళం వేయించి దూరంగా కనబడుతున్న గొట్ట వైపు నడిచి ఆ పాటికే తెల్లవారు అరమైలు నడిచేసరికి పెద్ద తోట దాని గుండా నడిచారు. జోళ్ల కింద నడుగుతున్న ఆకు చెప్పుల పక్షుల అలజడితో చెప్పులు తీసేసి నడుద్దామండి అన్నారు. ఈ ఒక్క పూట మాత్రం పక్షులను కాస్త త్వరగా నిద్ర మేలుకోనివై ఏం పర్వాలేదన్నారు చెంచు రామయ్య. గోపి నవ్వారు. 3 ఫర్లాంగుల తర్వాత పెద్ద చెరు నెమ్మదిగా పారుతున్న అలల మీద రహస్యం చెబుతున్న పెదవు. చెంచురామయ్య మాట్లాడకుండా చొక్కా విప్పేసి అందులోకి గెలిచారు. చొక్కా పంట్లాం పక్కడి గోపి ఆయన అనుసరించి ఇద్దరు ఈదారు. నీళ్లు చల్లుకున్నారు, మునిగారు, ఆడుకున్నారు, తేలారు, నవ్వుకున్నారు. బయటికి వచ్చారు. బట్టలు పిండి ఆరేసి పక్కనే చిన్న ఆలయం ఉంటే అందులో ఏదో గ్రామదేవత విగ్రహం, ఆరిపోతున్న దీపం వెలుగులు, పుట్టెడు కుంకుమ కింద సరిగ్గా కనపడ. ఆ కుంకుమ కొంచెం నొసట దిద్దుకొని నమస్కారం పెట్టి గుడిదులే. 5 గంటలతో బయటికి వచ్చి తోటలో పండ్లున్న చెట్ల వైపు చూశారు. ఇద్దరూ కలిసి రాళ్ళు విసి నేరేడు, జామ, మామిడి పళ్ళు కొన్నిటిని రాల్చారు. పెద్ద ఆకులేవు తెచ్చి పళ్ళను వాటిలో ఉంచుతూ అడిగాడు, ఏమిటండి ఈ తోట యజమాని ఎవరైనా పర్వాలేదు అన్నాడు. బట్టలు తడారై చల్లగా బయలుదేరింది గాలి. చెంచురామయ్య గారి తెల్ల జుట్టు అల్లరిగా ఎగురుతుంది. చేతుల్లో క్రాఫ్ని సరిచేసుకుంటున్నాడు. అతన్ని ఎగతాళి చేసి దేవతలు విహరించే ఈ వేళ తల్లి ఒడి లాంటి ఈ చోట కూడా ఆ క్రాఫ్ మీదేనా నీ దృష్టి? నీ క్రాఫ్ కాస్త వంకరగా ఉన్నంత మాత్రాంచే ఈ భూగోళం కుందిపోతుందా అబ్బాయి? నిజమేనండి అని కావాలని జుత్తంతా రేపేసుకున్నాడు అని పెద్దగాన గోపి వీపు మీద చక్కగా ఒకటి చర్చ. గబుక్కున్న లేచి నిల్చున్నాడు. మాస్టారు మీరు ఇక్కడే ఉండండి, నేను 5 నిమిషాల్లో పరిగెత్తుగండి. అదిగో ఆ గ్రామంలో ఇంత పాలు అవి దొరికితే పట్టుకు నిప్పు చేసి దాన్ని కాచుకుందాం, చక్కగా పళ్ళు వేడి పాలు ఆరగిద్దామన్నా. అబ్బాయి సలే నీ పేరు గోపీనాథ్ అంచేత పల్లె సీమల్లో గొర్రెలుంటూ బామలుంటూ జాగ్రత్త అని నవ్వారు. లేచి వెళ్ళి కొన్ని చితుక పొల్ల వేరు ఏర్చుకొచ్చారు. ఆకాశం భూషా దేవి భూమి మీద ఆ చెడువు తద్దలు తన ఎర్రదనం చూసుకొని పక్షులన్నీ గానాలతో స్నానాలు మొదలై చూపు ఆనిన చోటల కనపడని చేతుల రంగురంగుల ముగ్గుల్ని దిద్దుతుంది. శబ్దానికి అతీతమైన సంగీతం సాకారమై ప్రత్యక్షమై చెంచురామయ్య హృదయం నిండిపో. నతూనాం శక్యసే దృష్టి మనీనైవ సచక్షుష విశ్వరూప సందర్శన యోగలు కృష్ణ భగవానుడు చెప్పిన బలహీనత స్పష్టమే. కళ్ళు మూసుకొని చేతులు జోడించారు. ఏదో పండ్లమ్ముడు దప్పునమని పక్కన పడి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పైకి చూస్తే ఎగిరిపోతున్న చిలక కని రాత్రి సుందరి వదలిన ఆనంద బాష్పంలో మంచుకణం అంతవరకు గడ్డిపోత చివర నాట్యం చేసి నేల మీద రాలి ఈ పాటి గోపి వస్తూ ఉండాలి అనుకుంటూ అతడు నడిచి వెళ్ళి పుస్తకాన్ని తెరగేశాడు. ఉన్నట్టుండి పుస్తకం మధ్యన కవరు కింద తీసి గోపి అడ్రస్ చూశాడు. చేతి రాత చాలా పరిచయమైందిగా కవర్ని విప్పి తీసి తన కళ్ళు నమ్మలేక కవరు వెనక తన కొడుకు పేరు, తన ఇంటి అడ్రస్సు. అయితే గోపి తన పుత్రుడి మిత్రుడన తాను ఇంతసేపు లేచి నిలుచున్నాడు. చేతిలో పుస్తకం తీసుకున్నారు. గబగబా నవలవటం మొదలు తోట దాటి బయటికి వచ్చారు. కాసేపు ఆగి ఉన్న రైలు బండి దగ్గరకు వచ్చి
ఆ పాటికి రాత్రి రైలు అక్కడ ఆగిన విషయం తెలిసిన చుట్టుపక్కల పల్లె జనం వచ్చి కొందరేమో ముంజరు రేగు పళ్ళు తెచ్చారు. ఒక ఎద్దు బండిని కేకేశాడు. దగ్గరలో బస్సు దొరికితే ఊరేదైనా ఉందా? 7 మైళ్ళలో ఉంది. బండి కడతావా? 5 రూపాయలు అవుద్దని గార్డుని పిలిచి తన పెట్టెను తెరిపించారు. తమ ట్రంకును కలుపు చెట్లను తీసుకురమ్మని బండి వాడితో చెప్పి ఓ కాగితం తీసుకొని రా. గోపీనాథ్ అర్ధరాత్రి వేళ అజ్ఞానంతో ఎత్తైన గోడలు ఎగరడానికి ప్రయత్నించి కానీ చీకటి పోయి తెల్లారి తలుపులు మూయబడిన తర్వాత గోడలు దాటబోరడం సరైన పని కాదని అర్థమై పగటి వెలుతుల్లో 10 మంది తోడి పడుతూ వారి మధ్య నువ్వు నన్ను ఇంకో విధంగా చూసి నాతో మరో విధంగా ప్రవర్తించడం అది సహజం కూడా. కానీ ఈ గాజు కల పగిలిపోవడాన్ని చూసి భరించగల శక్తి నాలో లేదు. నీ వయసుతో భాగం పంచుకోగలి ఆ 3 గంటలని 10,000గా దాచుకుంటా. ఈ నా కళను నీతోనే ఉంచుకొమ్మని కోరుతా. చెంచురామయ్య ఉత్తరాన్ని కింది పరుపు మీద ఉంచి దాని మీద గోపి ఇచ్చిన ఇంగ్లీషు పుస్తకాన్ని పెట్టి కిందకి దిగి రైలు గార్డుతో ఆ పెట్టెకు తాళం వేసుకోమ. మిమ్మల్ని 8 గంటల బస్సుకు అందిస్తాను దొర, ఏం భయం లేదని అభయహస్తం ఇచ్చాడు బండివాడు. చెంచురామయ్య గారి నవ్వు ఎద్దు మువ్వలతో కలిసిపోయింది. ఆంధ్ర చరిత్ర వారపత్రిక జూన్ 61న ఈ కథ ప్రచురణ. రేపు పాముల నిచ్చెన కథ.